తెలుగు ఆడియన్స్ యాంటీ క్లైమాక్స్ని అస్సలు ఇష్టపడరు. తాము అభిమానించే హీరో చివర్లో చచ్చిపోతే ఆ సినిమాను అస్సలు ఎవరూ ఆదరించరు. యాంటీ క్లైమాక్స్తో వచ్చిన కొన్ని తెలుగు చిత్రాలు కూడా అపజయం పాలైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో నటిస్తున్న జైలవకుశ సినిమాలో యాంటీ క్లైమాక్స్ ఉందనే సమాచారం ఇప్పుడు మనకి వినిపిస్తోంది. ఇందులో తారక్, జై, లవ, కుశ అనే 3 పాత్రలను పోషిస్తున్నారు. జై పాత్ర రావణాసురుని ఆరాధించే పాత్రట. పూర్తిగా అరాచకాలు చేస్తుంటాడు. పాపం పుణ్యం అని తేడా లేకుండా అడ్డు వచ్చిన వారినందరినీ చంపుకుంటూ పోతాడు. అతని ఆగడాలు పెరిగిపోవటంతో చివరికి లవ, కుశాలు కలిసి జైని చంపేస్తారట. ఇంకా ఈ సీన్ని షూటింగ్ చేయలేదు. అయితే ఎన్టీఆర్ చివర్లో చనిపోతే అభిమానులు ఒప్పుకుంటారా లేదా అనే సందేహంతో చిత్ర బృందం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందట. వారికి గనక నచ్చకపోతే సినిమా విజయం సాధిస్తుందా, ఈ సాహసం చెయ్యాలా వద్దా అని వారు ఆలోచిస్తున్నారు. ఎందుకైనా మంచిది అని బాబీ 2 క్లైమాక్స్లను రాసుకున్నట్లుగా తెలిసింది. ఆ రెండిట్లో ఏది బాగుంటే ఎక్కువ మంది దేనికి ఓటేస్తే అదే ఫైనలైజ్ చేయాలని భావిస్తున్నారట. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21న థియేటర్లోనికి రానుంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.